ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో అయితే మీకు ఫస్ట్ సెక్షన్ ఏ ఉంటుంది. ఓకే, సెక్షన్ ఏలో మీకు 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? అయితే ఇవి టోటల్గా మీకు 8 క్వశ్చన్స్ ఇస్తాను. మనం ఎన్ని 8 క్వశ్చన్స్ ఇస్తాడు. 8లో మీరు ఏవైనా మీకు నచ్చిన ఒక 5 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. 8 రాసిన అవసరం లేదు. 8లో ఏవైనా 5 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. 3 చాయిస్. ఓకేనా? సో చాలా మంది ఏం చేస్తారంటే ఎగ్జామ్ ముందు బుక్స్ తీసి ఎగ్జామ్ డైరెక్ట్గా లాంగ్ ఆన్సర్ చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళిపోతున్నారు. అలా చేయొద్దు. ఓకేనా? సో ఫస్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చదివిన తర్వాత లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చదివితే మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ పెద్దగా ఉన్నా సరే ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా? సో ఫస్ట్ వీలైనంత వరకు షార్ట్ ఆన్సర్ చదివిన తర్వాత లాంగ్ ఆన్సర్ చదవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏవైతే మీకు క్వశ్చన్స్ చూపిస్తున్నానో ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్. ఓకే, సో ఫస్ట్ చదవండి. ఇన్ కేస్ మీకు ఇంకా టైం ఉంటే నెక్స్ట్ క్వశ్చన్స్లో వెళ్ళండి. ఓకేనా? సెక్షన్ బిలో మనకు లాంగ్స్ ఉంటాయి. అయితే ఇవి యూనిట్కి 5 క్వశ్చన్స్, యూనిట్కి 2 క్వశ్చన్స్ చొప్పున 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 10లో యూనిట్కి 1 క్వశ్చన్ చొప్పున 5 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో నేను ఏవైతే మీకు క్వశ్చన్స్ చూపిస్తున్నానో ఇవన్నీ కూడా మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్సే. ఓకే, సో ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. ఇన్ కేస్ ఇంకా మీకు టైం ఉంటే గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్స్. ఓకేనా? సో ఈ క్వశ్చన్స్ అయితే ఫస్ట్ చదవాలి. ఓకే, ఇవన్నీ కూడా మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్. ఓకే.